హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నిపుణాగరాజ్ ది వాయిస్ ఆఫ్ ట్రూత్. మీరు ఈ ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి ఫర్ ఇన్స్టెంట్ అప్డేట్స్. ఇక ఈరోజు మా టాపిక్ కూసే గాడిద వచ్చి మేసే గాడిదని సెడగొట్టినట్టుంది వ్యవహారం అని వాపోతున్నారు మన ట్రేడ్ పండితులు. మనకు తెలుసు కదా, ఐకాన్ బాబు ఎర్రి పుష్పం సిరీస్ వల్ల సమాజకంతో పాటు సైన్మా ఇండస్ట్రీలు కూడా పాడైపోతాయని భయపడ్డాం. ఇప్పుడు అట్టాగే అయింది పరిస్థితి. ఇక మ్యాటర్లోకి లేట్ చేయకుండా అర్జెంటుగా వెళ్ళిపోతే, ఎట్టాగైనా తాను కూడా స్టార్ హీరో అవ్వాలని ఐకాన్ బాబు ఒక గుట్కా సబ్జెక్ట్ని ఫ్యాన్ ఇండియా ప్రాజెక్ట్గా చేయాలనుకున్నాడు. సమాజకం పైన దాని పర్యవసానాలు ఎట్టా ఉంటాయనే కామన్ సెన్స్ కూడా లేకుండా తన స్వార్థమే ధ్యేయంగా పుష్ప అనే ఒక లత్కోర్ గుట్కా సైన్మాని తీశాడు. ఐకాన్ బాబు ఉద్దేశకం ఏంటంటే, నార్త్ గుట్కా బ్యాచ్ చూసినా కూడా ఫ్యాన్ ఇండియా హిట్ అయిపోద్ది అని, తాను కూడా ఎంచక్క ఫ్యాన్ ఇండియా హీరో అయిపోవచ్చు అని. చూడబోతే హీరోగా ఎదగడానికి ఇంకేమైనా సబ్జెక్టులు కూడా నిర్లజ్జగా చేసేలా ఉన్నాడు ఐకాన్ బాబు అని అనుకుంటున్నారు ట్రేడ్ పండితులు. ఇక ఈ గుట్కా పుష్ప వల్ల యువత ఎలా పాడైపోయిందని రీసెంట్గా హైదరాబాద్ ఈ స్కూల్కి చెందిన ఒక హెడ్ మిసెస్ మేడం చెప్పి వాపోయారు. ఆమె పనిచేస్తున్న స్కూల్లో 80% యూత్ పిల్లకాయలు పుష్ప సైన్మా చూసి ఆవారాగా డ్రెస్సులు వేసుకోవడమే కాకుండా టీచర్లను సైతం ఇష్టానుసారం మాట్లాడుతున్నారని, ఇక అలవాట్లు కూడా అదో రకంగా మారిపోయాయని చెప్పి బాధపడ్డారు. మరి అంతే కదా, ఆ మేడం చెప్పిందనే కాదు, మనం కూడా చూస్తూ ఉంటాం కదా చుట్టుపక్కల. పుష్ప సైన్మా వల్ల గుట్కా మట్కా అనేవి గుడ్ హ్యాబిట్స్ అని, మన వ్యవస్థలు అనేవి కామెడీ ఫీసులని మన యూత్ పిల్లకాయలు అనుకోవడమే కాకుండా చెట్లు నరికి స్మగ్లింగ్ చేయడం అనేది ఒక పవర్ఫుల్ ప్రొఫెషన్ అని కూడా అనుకుంటున్నారు. అవన్నీ అవలక్షణాలు రా, అవి చేస్తే బొక్కలో వేస్తారు అని చెప్పినా కూడా ఈయన ఎలా లేరు. ఎందుకంటే సమాజకం పైన సైన్మా ప్రభావం అట్టాగుంటుంది, అందులోనూ చెడు ప్రభావం ఇంకా బలంగా ఉంటుంది. ఐకాన్ బాబు, సుక్కు మాస్టర్లు లాంటి బాధ్యత లేని ఫిల్మ్ మేకర్స్ వల్ల అది ఇంకా వరస్ట్గా తయారైందని ఒప్పుకొని తీరాల్సిందే. ఇక ఇప్పుడు లేటెస్ట్గా సంసారపక్షంగా ఏవో సైన్మాలు తీసుకునే నాని అన్నయ్య కూడా ఈ ఐకాన్ బాబును చూసి ఇన్స్పైరింగ్ అయినట్టున్నాడు. పుష్ప లాంటి లత్కోర్ సైన్మాకే నేషనల్ అవార్డు వచ్చిందంటే, ఇక అంతకంటే పెద్ద లత్కోర్ సబ్జెక్ట్తో నేను ఒక సినిమా తీస్తే డబుల్ నేషనల్ అవార్డ్స్ గ్యారంటీ అనుకున్నాడో ఏమో, కానీ ఇవాళ ఆయన ప్యారడైజ్ గ్లిమ్స్ చూస్తే ఫ్యూజులు ఎగిరిపోవడం ఖాయం. సైన్మా థీమ్ ఏమో కానీ సైన్మాని ఇన్స్టెంట్గా జనంలోకి తీసుకెళ్లడానికి నాని అనియ లంచ్ ఓడక అనే పదాన్ని యథేచ్ఛగా అదో పబ్లిసిటీ వెఫన్లా వాడేసుకున్నాడు. పైగా ఆ లంచ్ ఓడక అనే పదాన్ని చెయ్యి పైన పచ్చబొట్టుగా కూడా చేయించుకున్నాడంటే సినిమాలో ఇంకేమనాలి. ఈ సినిమా రిలీజింగ్ అయ్యాక 5వ తరగతి పిల్లకాయలు కూడా లంచ్ ఓడక అంటూ ఒకరినొకరు కామెడీగా అనుకుంటూ ఆడుకుంటూ ఉంటే, అది చూసిన పేరెంట్స్ వెంటనే బకెట్లో నీళ్లు నింపేసుకొని అందులో దూకేయడం తప్ప ఇంకో ఆప్షన్ ఉండదు వాళ్ళకి. ఇక వీళ్ళిద్దరిని చూసి రేపొద్దున అన్నింటికీ రెడీ అనుకునే కొండబాబు వీళ్లను తలదన్నేలా ఇంకో లత్కోర్ ప్రాజెక్ట్కి శ్రీకారం చుట్టిన ఆశ్చర్యకరం లేదు. దీని అంతటికీ కారణం పుష్ప సైన్మా. జనాలు దాన్ని రిజెక్ట్ చేసి ఉంటే, ప్రభుత్వకాలు దానికి నేషనల్ అవార్డు ఇచ్చి పాపులర్ చేయకుండా ఉంటే ఇవాళ ఈ దుస్థితి వచ్చేది కాదు అని వాపోతున్నారు మన సినిమా మేధావులు సైతం. ఇదే ఫ్రెండ్స్ ఈరోజు టాపిక్. ఇలాంటి లేటెస్ట్ అండ్ ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు నిపుణాగరాజ్ ది వాయిస్ ఆఫ్ ట్రూత్ అండ్ ప్లీజ్ లైక్, షేర్ అండ్ కమెంట్ దిస్ వీడియో విత్ యువర్ వాల్యుబుల్ ఒపీనియన్స్. సీ యూ అగైన్.